నేను మీ ముసలోజు శ్రీనివాసాచారి. నేను ఒక చిన్న పని పైన కోర్టు దగ్గరికి వెళ్ళాను. అంటే కోర్టు అంటే తెలుసు కదా, జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక ఫ్యామిలీ సెక్షన్ ఉంది. అక్కడ చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, తల్లిదండ్రులు చాలా గుంపుగా ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టుగా, మనము ఏదో పంచుతున్నట్టుగా జనాలందరూ చాలామంది కనిపించారు. కనిపిస్తే నేను వెళ్ళి మాట్లాడాను. 2-3 తల్లిదండ్రులతో మెల్లిగా పలకరించడం మొదలుపెట్టాను. ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇంతమంది ఎందుకున్నారు అని అడిగితే, ఇది విడాకులకు సంబంధించిన కేసు మా అమ్మాయికి ఉంది, దాని గురించి వచ్చాము. ఎక్కడి నుంచి అంటే భువనగిరి, సో మేడ్చరు, ఇలా చాలామందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లోపల వచ్చిన నేను నా ప్రశ్నకు సమాధానాలకు మీకు కొన్ని వివరించే ప్రయత్నాలు చేస్తాను. అమ్మాయికి మా అల్లుడికి మధ్యలో విభేదాలు ఎందుకు, అనుమానాలు దేనికి, పెళ్ళైపోయినాక 1 మంత్కి 2 మంత్కి విడాకులు ఎందుకు అని అంటే, వీళ్ళు చదువుకునేటప్పుడు, అంటే ఈ అధికమైన చదువులు చదువుకోవడం వల్ల అబ్బాయి అమ్మాయి ఈ వారికి చదువులతో పాటు ఫ్రీడమ్ వచ్చేసింది. అంటే సెల్ఫీ ఫోటోలు దిగడము, బండ్లపై తిరగడము, ఇవన్నీ ఆ ఫొటోస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, వారి మొబైల్లో, ఎవరు దిగితే వాళ్ళ మొబైల్లో ఉంటాయి. వీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఈ ఆలోచన విధానాన్ని, అంటే ముందుగా దిగిన ఫొటోస్ అన్నిటిని కూడా రేపొద్దున నా పెళ్లి తర్వాత వాళ్ళు పోస్ట్ చేస్తే నా భర్తతో కానీ నా ఆవిడతో కానీ సమస్యలు వస్తే ఎలా అని అర్థం లేనటువంటి వ్యవస్థలో తిరిగి, పెళ్లి తర్వాత ఆ ఫోటోలన్నీ ఫేస్బుక్లల్లా, యూట్యూబ్లల్లా, లేదంటే మూర్ఖత్వంతో అబ్బాయి వాళ్ళకి పెట్టొచ్చు, అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి పెట్టొచ్చు. అక్కడ ఏమవుతుంది అంటే, పెళ్లి అయిన తర్వాత ఆ కుటుంబం లోపల ఈ యొక్క ఫొటోస్ను చూసి వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. అక్కడ అబ్బాయి వాళ్ళు కావచ్చు, అమ్మాయి వాళ్ళు కావచ్చు, పరాయి అమ్మాయితో తిరిగితే వాళ్ళు విడాకులకు వెళ్తున్నారు, అబ్బాయితో తిరిగితే వీళ్ళు విడాకులతో వెళ్తున్నారు. తెలివి తక్కువ పని ఎవరిది అంటే మీదే, తల్లిదండ్రులదే. ఎందుకంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుకుంటప్పుడు కానీ, ఎక్కడైనా ఉద్యోగం చేసేటప్పుడు కానీ, నైట్ ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, వాళ్ళు ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు మాట్లాడే విధానాలను కానీ, వాళ్ళ చూపుల విధానాలను కానీ, వాళ్ళు ప్రవర్తించే విధానాలు కానీ, వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారా, తిరగడానికి వెళ్తున్నారా అనే పట్టింపు లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిజీలోనే ఉండిపోతున్నారు. ఒక్కసారి వాళ్ళు గమనించినట్లయితే తల్లిదండ్రులు, అమ్మాయి అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళారా, దుమ్మబట్టి ఎక్కడైనా తిరిగారా, ఈ మొబైల్స్ లాక్ చేసుకుంటారు. ఎవరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఈ లాక్ చేసుకున్న విధానాన్ని ఒక్కసారి ఎందుకు లాక్ చేసుకున్నారు, ఆ లాక్ చేసుకున్న విధానాన్ని తల్లిదండ్రులు చూస్తున్నారా, లోపలేమైనా ఫోటో చూస్తున్నారా, అసలు ఏమవుతుంది అని పట్టింపు లేక కోట్ల చుట్టూ విడాకుల కోసం 100ల మంది తిరుగుతున్నారు. ఏమని అంటే, అత్త బాగా చూడలేదు, మామ మంచోడు కాదు, మొగడు మంచోడు కాదు, ఇలాంటి నిందలు పెడుతుంటారు. కానీ చేసిన తప్పులను చెప్పుకోలేక ఇంకొకరి పైన నిందలు మోపి జీవితాలను అన్నిటినీ సర్వనాశనం చేసుకుంటున్నారు. అయ్యా తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలని గౌరవించండి, వాళ్ళని చూడండి, వాళ్ళతో పాటు మీరు పిల్లలని గమనిస్తూ ఉండండి, వాళ్ళు చేసే ప్రవర్తనని మీరు గమనించి ఉండండి. వాళ్ళు ఫోన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, నలుగురు మధ్యలో ఎత్తుతున్నారా, సాటుకు పోయి ఎత్తుతున్నారా ఫోన్, వాళ్ళ ఒక ఫోన్ లాకింగ్ని ఓపెన్ చేసి చూడండి. ఇవన్నీ చూస్తే ఎక్కడన్నా తిరుగుళ్ళు తిరుగుతుంటే వాళ్ళని కట్టడి చేయండి. కాబట్టి భవిష్యత్తులో విడాకులు అనే మాట రాకుండా ఉండాలి అంటే కేవలం తల్లిదండ్రులు పట్టించుకున్న రోజే ఈ యొక్క విడాకులది విధి విధానాలన్నీ మారిపోతాయి.
అయ్యా జాగ్రత్తగా గమనించండి. ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి పునాది రాళ్ళు వెయ్యాలి అంటే మీరు వాళ్ళు చేసే పనిని గమనిస్తూ ఉండండి.